ఇండస్ట్రీలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ కామన్. కొంతమంది మాత్రం ఫ్లాపులను అంత ఈజీగా తీసుకోలేరు. మరికొంతమంది కామన్ కదా అని భావించి వెంటనే నెక్స్ట్ స్టెప్ వేస్తుంటారు. కొన్నాళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇలానే ఉన్నాడు. బట్ గుంటూరు కారం అతన్ని బాగా డిస్టర్బ్ చేసింది. ఈ మూవీపై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా బాగా లేట్ కావడం, ప్రమోషనల్ గా విడుదల చేసిన సాంగ్స్, టీజర్ అన్నీ ముందు నుంచి ట్రోల్ కావడంతో పాటు కంటెంట్ పరంగా చాలా వీక్ గా ఉండటంతో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా త్రివిక్రమ్లో పస అయిపోయిందన్నారు. దీనికి తోడు ఈ మూవీ ఎద్దనపూడి సులోచన రాణి రాసిన నవలకు కాపీ అనే మాటలు బలంగా జనాల్లోకి వెళ్లాయి. నిజానికి త్రివిక్రమ్లో మంచి డైలాగ్ రైటర్ ఉన్నాడు, కానీ మంచి కథకుడు ఎప్పుడూ లేడు. చాలా వరకు కాపీ క్యాట్ లానే ఉన్నాడు. ఇన్నాళ్లు భరించిన గుంటూరు కారం తర్వాత చాలా మంది దారుణంగా విమర్శించారు. కాపీ కథలను కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అన్నారు. అలాగే డైలాగ్స్ సైతం తేలిపోయాయి. దీంతో ఇక త్రివిక్రమ్ ఎరా ముగిసినట్టే అన్నారు. ఇవన్నీ చూసి అతను బాగా హర్ట్ అయ్యాడట. తననెందుకు ఇంతలా ట్రోల్ చేస్తున్నారని తెగ ఫీల్ అయ్యాడట. అందుకే కొన్నాళ్లుగా పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. గుంటూరు కారంకు ముందు అతని నెక్స్ట్ సినిమా గురించి చాలా వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్తోనే అన్నారు. బట్ ఇప్పుడు అవేవీ లేవు. నిజంగా త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఎవరితో అనేది అతనికి తెలియదు. పోనీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ఏమైనా హెల్ప్ చేస్తున్నాడా అంటే అది లేదనే టాక్ ఉంది. వీటితో పాటు కొన్నాళ్లుగా అతను బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో వేర్ ఇస్ గురుజీ అంటూ ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. అయినా మాటల మాంత్రికుడికి మరొకరు చెప్పాల్సిన పని లేదు. ఫ్లాప్స్ వస్తే మరింత సైలెంట్ అయిపోవాలా అంటున్నారు కొందరు. ఏదేమైనా త్రివిక్రమ్ నెక్స్ట్ ఏంటి అనేది ఎప్పుడు తేలుతుందో చూడాలి.